Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. Body found in Jayanagar Lake. Continue. The body of a 36-year-old lady was found near Jayanagar Lake last day. The body has been identified by the local police as that of a lady who ran away with her lover one week ago. చాలు. ఒక ప్రియుడితో లేచిపోయిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది. ఇదే పత్రికలో 7వ పేజీలో ఒక సింగిల్ కాలమ్ న్యూస్ గా వచ్చింది. దీన్నే ఇప్పుడు అతను చదివాడు. సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్, అవుట్ ఆఫ్ దీస్ టూ, వై వాస్ సబాస్ కేస్ ది హెడ్లైన్? అది ఇట్స్ ఆబ్వియస్. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాజ్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్ళలేదు. షీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్. షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా? టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు. ద ఫ్యాక్ట్ వాస్ షీ వాస్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10వ తారీఖు వచ్చిన ఈ పత్రికలో, అంటే 9వ తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్రేట్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ ఎ లేడీ హూస్ అన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే, a possibility of rape అని. a possibility of rape. What if she has committed suicide? What if she had burned herself? Leave all that aside. Yavaradi, who is this Sabha? She is my daughter. Are, look here. Sit down. I'm her mother. Maintain silence, please. Please sit down. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత Please sit down. కసి తీరలేదంటే Please, కూర్చోండి. Control yourself. Sit down. Killers. The court will take a short break. Ramu, ask the lady to see me in the chamber. ఏమైందిరా? నేను వచ్చి చెప్తాను. యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది
కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. బట్ వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ ది వాట్ వి జస్ట్ హర్డ్ ఫ్రమ్ ది డిఫెన్స్ లాయర్. ఇట్ వాస్ ప్యూర్ విక్టిమ్ షేమింగ్. And I strongly recommended that the Honorable Court intervenes to stop this from being repeated. Your submission is taken into consideration. Much obliged, Your Honor. మిస్టర్ అరవింద్, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి. పేరు? షబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us in detail what happened to your daughter. She was raped. I'm sorry. She was raped. Louder, please. She was raped. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? లేదు. మీ చిన్న కూతురు చూసిందా? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? Tell us! How did you know? Because it was in the media and everybody knows in the court. ఇక్కడున్న అందరికీ తెలుసు, ఇది మీకు తెలుసు. తెలిసి నన్ను ఎందుకు అమ్మా, కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. ప్లీజ్ టేక్ us to the seat. జాగ్రత్త. మిస్టర్ అరవింద్ స్వామినాథన్, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఐ జస్ట్ డోంట్ Your అండర్స్టాండ్. Honor, నేను ఇప్పుడే కదా చెప్పాను. హీఈస్ ట్రైంగ్ టు ప్లే మైండ్ గేమ్స్ హియర్. వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దిస్ విల్ నెవర్ టేక్